రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై మోకాళ్లతోటి ప్రవహిస్తున్న నీటితో వాహనదారులు అవస్థలు పడ్డారు. వాగులు పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. నిజామాబాద్లోని రైల్వే కమాన్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరింది. రైల్వే బ్రిడ్జి కిందికి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను రక్షించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జోరు వాన కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు నిలిచాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. కోరుట్ల బస్టాండ్ దగ్గర వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఇంద్రవెల్లి మండలం చిద్దారి ఖానాపూర్లో భారీ వర్షానికి వాగు పొంగి పొర్లుతోంది. వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సట్వాజీగూడ, మర్ఖాగూడ, బుర్సాన్ పటార్, నోవాగూడ, లోహార్, కండాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.